ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలైన మా ఎస్టీ కమిషన్ మెంబర్ గారికి, అలాగే ఎంపీటీసీ గారికి, జెడ్పీటీసీ గారికి, అలాగే ఈ పెద్దలైన కూడా అందరు కూడా నమస్కారం. అలాగే మన ఎంపీడీఓ గారికి కూడా మరొకసారి నమస్కారం ఉంటాయి. అలాగే ఇక్కడ నా డయాస్ ముందు ఉన్న పెద్దలందరూ కూడా మరొకసారి నమస్కారాలు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏంటంటే అంత్యోదయ చిట్ట చివరి అంత్యం అంటే చివరి కదా, అంత్యోదయ చివరిలో ఉన్న వ్యక్తి కూడా మన ప్రభుత్వాలు అందజేసే ఫలితాలు అందాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టింది. ముఖ్యంగా ఎందుకంటే ఏ పీవీటీజీ గ్రామాలు ఎందుకు పెట్టారు అనేది మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే, అత్యంత వెనుకబడిన ప్రాంతాలు పీవీటీజీ ప్రాంతాలే. కొండల్లో ఉండి వైద్యానికి నోచుకోక, విద్యకు నోచుకోక, మంచినీటికి నోచుకోక చాలా పాఠశాలలో ఉన్నాయి. నేను మొన్న విజిట్ చేసినప్పుడు చాలా పాఠశాలలో ఉన్నాయి, కానీ పాఠశాలలు క్లోజ్ చేశారు. అంటే విద్య అందడం లేదు. ఇవన్నీ ఈ ప్రభుత్వం పెట్టిన అంశాలన్నీ మనం చూసినట్లయితే మన పల్లెటూరు అభివృద్ధి చెందితేనే, ముఖ్యంగా పీవీటీసీ గ్రామాలు మారుమూల ప్రాంతాలు ఉంటారు కాబట్టి ఈ గ్రామాలు అభివృద్ధి చెందితేనే మన పంచాయతీ కానీ, మండలం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. దీన్ని ఉద్దేశించి మొట్టమొదట 2001లో ఈ కార్యక్రమం మన పాఠశాలను మన రంజాన్ నుంచే ప్రారంభించడం జరిగింది. పీవీటీజీ సర్వశిక్ష అభియాన్ అనే పథకం 2001లో సర్వశిక్ష అభియాన్ అని ప్రవేశపెట్టారు. సర్వశిక్ష అభియాన్ అంటే 0 to 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా విద్యను అభ్యసించాలి, ఏదో విధంగా వాళ్ళు పాఠశాలలో జాయిన్ చేయాలి. అందుకనే పాఠశాలలు విస్తృతంగా అభివృద్ధి చేయడం జరిగింది. పాఠశాలలో ప్రతి గ్రామంలో పాఠశాల ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తోడు వైద్యం సరిగా అందట్లేదని ప్రతి ప్రాంతాల్లో కూడా వైద్యాధికారులని లేదా వైద్యం సంబంధించిన సిబ్బందిని నియమించడం జరిగింది. దాంతోపాటుగా మన పల్లెల్లో మంచినీటి సౌకర్యం జల్ జీవన్ మిషన్ కూడా ఏర్పాటు చేశారు. జల్ జీవన్ మిషన్ అనేది అన్ని గ్రామాల్లో సంతృప్తిగా జరగడం లేదని నాకు తెలుసు. అధికారులు తప్పుతో పట్టారో లేకపోతే అక్కడ రాజకీయ నాయకులు తప్పుతో పట్టారో అనేది తెలియదు, కానీ అన్ని చోట్ల సక్రమం జరగట్లేదు. వీటి మీద ఖచ్చితంగా నేను చేసేది ఏంటంటే వివరణ అడగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పనులు చేసే అధికారులు కానీ, నాయకులు కానీ ఖచ్చితంగా మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మనసు పెట్టి పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడే ఒక పాఠశాల సందర్శించి వచ్చాను. ఒక వార్డెన్ గారు అక్కడ అందుబాటులో లేదు. చదువేమవుతుంది, తాగేసి పిల్లలు కొట్టడం, మేస్టర్తో దెబ్బడం చేస్తున్నాడు. కాబట్టి మన అభివృద్ధి జరుగుతుంది, మన పిల్లలకు మనమే దగ్గరలో అన్యాయం జరుగుతుంది. కాబట్టి మనం పెద్దలుగా, అధికారులుగా, నాయకులుగా వెళ్ళి ఒకసారి పరిశీలించాలి మన పరిసరాలను కూడా. పాఠశాల కానీ, ఆసుపత్రులు కానీ, అన్ని ఆఫీసులు కూడా మీరు సందర్శించాలి ఒకసారి పెద్దలు. కాబట్టి ఇవన్నీ అభివృద్ధి జరగాలంటే మన దేశం అభివృద్ధి చెందాలి, మన గ్రామాలు అభివృద్ధి చెందాలి, మన ప్రజలు అభివృద్ధి చెందాలంటే మనం ఖచ్చితంగా పెద్దలుగా మనం పరిశీలన చేయాలి. ఎక్కడ తప్పు జరిగింది ఖచ్చితంగా తప్పు జరిగే చోట తెలియాలి. మనం ఆశపడి రకరకాల దురుద్దేశాలతో పనిచేస్తే మన ప్రాంతాలు అభివృద్ధి చెందావు, మన గ్రామాలు అభివృద్ధి చెందావు, మన పల్లెల్లో ప్రజలు అభివృద్ధి చెందారు. ముఖ్యంగా మనం ఇక్కడ నెరవేరేది ఏంటంటే అందరికీ విద్య. సర్వశిక్ష అభియాన్లో మొట్టమొదటి అందరికీ విద్య. ప్రతి గ్రామంలో చదవడం, రాయడం, సొంతంగా మన భావాలు వ్యక్తం చేసే విధంగా అందరికి విద్య నేర్పే విధంగా ఈ పథకంలో ముఖ్య ఉద్దేశం ఒకటి. రెండవది ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యం, అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య కార్యకర్తలు చాలా మంది ఇక్కడ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అందరికీ ఆరోగ్యం సరిగా అందని దాక్షగా ఉంది కొన్ని ప్రాంతాల్లో. కొన్ని సందర్భాల్లో గుర్తు నుండి ఆసుపత్రి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద దృష్టి పెట్టాం. దగ్గరగా ఉదాహరణ మొన్న ఒక అప్లికేషన్ కూడా వచ్చింది. ఆసుపత్రి కూడా మాకు దూరంగా ఉందంటే మాకు సబ్ సెంటర్ ఏర్పాటు చేయడం. కార్యకర్తలందరూ ప్రతి చోట వైద్యం అందించే విధంగా వైద్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది కూడా దృష్టి పెట్టి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మంచినీళ్ళు, జల్ జీవన్ మిషన్ అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ మంచినీళ్ళు సరిగా అందడం లేదు. చాలా గ్రామాలు లేవు, చాలా రిపోర్ట్ నాకు వచ్చినాయి. వాటి మీద దృష్టి పెట్టి వాటిని ఖచ్చితంగా బయటికి తీసి సక్రమంగా జరిగే విధంగా నేనైతే చర్యలు తీసుకుంటాను ఎస్టీ కమిషన్ చైర్మన్గా. ఏదైతే ఆదివాసీలకు, గిరిజనులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా నేనైతే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఆ న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటాను. కాబట్టి మీరందరూ ఎటువంటి సమస్యలున్నా న్యాయపరమైన సమస్యలు ఖచ్చితంగా నేను పరిష్కరిస్తాను. అది న్యాయపరంగా మీరందరూ ఎవరైనా రావచ్చు. ఎస్టీ నాన్ ఎస్టీ అని కాదు, న్యాయపరమైన ఏదైతే నేను ఖచ్చితంగా తీసుకుంటాను. గిరిజనులకు మాత్రం ప్రత్యేకంగా అన్ని విషయాల్లో న్యాయం జరిగేలా నేను చర్య తీసుకుంటానని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మాకు సెలవు ఇప్పిస్తే